నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. దీపావళి పండుగ వెళ్లిన 3 రోజుల తర్వాత దేశంలోనూ ఇటు నగరంలోనూ సదర్ ఉత్సవాలు గంభీరంగా జరుగుతాయి. ఇక ఈ రోజు నుంచి హైదరాబాద్లో సదర్ ఉత్సవాల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. యాదవులకు ప్రత్యేకంగా నిలిచే ఈ సదర్ ఉత్సవాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాదవ కులస్తులు మాత్రమే జరుపుకునే ఈ సదర్ ఉత్సవాలు ఏటేటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలతో పాటు అలాయ్ బలాయ్ కూడా ఒకరికొకరు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ పండగ చేసుకుంటారు. అసలు సదర్ పండగ ఎందుకు జరుపుకుంటారు ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి ఇంద్రలోకంలోని దేవేంద్రుడు పశు సంపద మీద కోపంతో భారీ వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు పశువుల కాపరులు పశువులు భారీ వర్షాల కారణంగా అతలాకుతలమై బయటపడిపోతుంటారు. భయపడుతూ ఉంటారు, భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అప్పుడు యాదవ కులస్తులు అయిన శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పశువుల కాపరులను సంరక్షిస్తాడు. దీంతో యాదవ కులస్తులు అంతా సంతోషపడతారు. ఈ సంతోషానికి గుర్తుగా పశు సంపదను పెంపొందించే దున్నపోతును గంభీరంగా ముస్తాబు చేసి దానిపై యాదవ కులస్తులు నాట్యమాడుతారు. గతంలో యాదవ కులస్థంలో కొంతమంది ఈ సదర్ ఉత్సవాలను నిర్వహించేవారు. అయితే రాను రాను వాళ్ళ వల్ల అన్నదమ్ముల పిల్లలు భార్యాభర్తలు ఒకరికొకరు అలాయ్ బలాయ్ చేసుకుంటూ ఈ ఉత్సవానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చారు. ఈ సదర్ ఉత్సవాల్లో ముఖ్యంగా మనకు హర్యానా దున్నపోతులు ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హర్యానా దున్నపోతులనే ఎందుకు ప్రాధాన్యత ఎంచుకున్నాయి అని ఆలోచిస్తే హర్యానా దున్నపోతులు ఎక్కువగా పొడవుగా బలంగా ఉండటమే ఇందుకు నిదర్శనమండి. అంతేకాదు ఇది మామూలుగా గడ్డి తిని బతకదు. ఈ సదర్ ఉత్సవాల్లో పాల్గొనే హర్యానా దున్నపోతులకు బలమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పోషణంగా దున్నపోతులకు అందిస్తారు. ముఖ్యంగా రాగి, సజ్జలు, బాదం పప్పు, పిస్తా, జొన్నలు, పల్లి పట్టీలు కూడా పెడుతూ ఉంటారు అన్నట్టు. ఇక వాస్తవానికి గోధుమ పిండి ఇలాంటి మరెన్నో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సదర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పోతులకు ఆహారంగా అందిస్తారు. ఇక దున్నపోతులు దృఢంగా ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోని హైదరాబాద్, పాత బస్తీ తదితర ప్రాంతాలలో ఘనంగా ఈ సదర్ ఉత్సవాలు నిర్వహిస్తారు. రాను రాను ఈ సదర్ ఉత్సవాలకు ఆదరణ పెరుగుతుండడంతో సదర్ ఉత్సవాలకు ఆకర్షణ మరింత పెరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదర్ ఉత్సవాలు దున్నపోతుల ఆటలు కన్నుల విందుగా ఉంటాయి. దున్నపోతులు ఒంటి కాలిపై ఆడే దాన్ని కూడా చూస్తున్నంతసేపు కూడా మనకు సమయం కూడా తెలియదు. ఇక చూస్తున్నంతసేపు కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది. యాదవులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ సదర్ ఉత్సవాలు అలై బలై లాంటి పలకరింపులు ఇప్పుడు హైదరాబాద్లో 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇది సదర్ సయాటలపై ఈనాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.